ఒక మనసున్న ప్రభుత్వం ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే, మనసున్న మంచి మనిషి మీ ఎమ్మెల్యే ఉంటే ఈ పనులన్నీ జరుగుతాయి. గతంలో ఏమీ చేయనోళ్ళు, గతంలో ఆనాడు అధికారం ఇచ్చినప్పుడు చాతగాని వెధవలు ఇలా మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, మొన్న వచ్చి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుని పరిస్థితి చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి ఆనాడు ఎప్పుడో మన జడ్చర్లసంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే, 12-13 ఏళ్ళు ఉండే. వానికి చిన్నప్పటి నుంచే వాడికి చదువు రాలేదు, చదువు సందే లేదు. తెల్లారు లేస్తే ఇక రోజు మందుగొట్టుడు, జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు, అన్ని దిక్కుమాలిన సోపట్లు, దిక్కుమాలిన అలవాట్లతోని అట్లే పెరిగి 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 పెద్దోడు అయిండు. పెద్దోడు అయినాక ఆయన 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చి ఓ రోజు బాగా తాగిండు. ఆ తాగిన నషాలో ఆయన ఇంకా తాగాలనిపించింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేయవేయండు. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, గట్టిగా పట్టుకున్నది, దవడ మీదకి వెళ్ళి ఒక్కటి చంపింది. బుద్ధి లేదురా నీకు, సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని గట్టిగా 2-3 తట్టింది. కొడితే వాడు తాగి ఉన్నాడు, హోస్టల్లో లేడు. పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టిండు. అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు. ఎంత పని చేస్తారో నాయన అని చెప్పి వాళ్ళ నాయనూరికి వచ్చిండు. వాళ్ళ నాయన కూడా 2-3 గుద్దిండు పిల్లగాని. వాళ్ళ నాన్నని కూడా మరలబడి వాడు కొట్టిండు. నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి ఇక తల్లిదండ్రిని చంపితే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, మర్డర్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టిన పిల్లగాని. ఆ జడ్జి గారు మీ లక్ష్మారెడ్డి లెక్క చాలా మంచోడు, పద్ధతి గల మనిషి. ఆ జడ్జి లక్ష్మారెడ్డి సాబ్ లెక్క మంచోడు అన్నట్టు. జడ్జి గారు చూసినాడు కిందికెళ్ళి మీద దాకా పిల్లగాని చూసి, అరే నేను జీవితంలో చాలామంది గలీజ్గాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, లత్కోరగాళ్ళని చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదు రాబాయ్. నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు. తల్లిని తండ్రిని చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియదు, నువ్వే చెప్పు రా అన్నాడంట. వాడేమన్నాడంటే ఎరికేనా అప్పుడు, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్లగాని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడంట వాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళను, 55 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యక, నీళ్ళు ఇయ్యక సావగొట్టిన వాళ్ళు మళ్ళీ మీరే వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, ఓహో ఆహా అని ప్రేమలు గురిపించుకుంటా, ముసలి కన్నీరు గార్చుకుంటా మీరు డైలాగులు కొడతా మిమ్మల్ని ఎవరు నవ్వుతారా నాయన? వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కు. మళ్ళా ఆయన ముందే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగోడు. ఆయన చేతులగిన పొరపాటున ఆ పార్టీని వాళ్ళు పిచ్చోలు పెట్టిరు, కానీ పొరపాటున ఒక్క ఓటేసినా గట్లాంటి దిక్కుమాలిన పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు మళ్ళా 200 పింఛన్ వస్తుంది, మళ్ళా 3 గంటలు కరెంటు కోతలు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, అంతే తప్ప మళ్ళా ముందుకు పోయే పరిస్థితి అయితే ఉండదు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, ఒక ఆయన రోడ్డు పట్టుకొని తిరుగుతాడు. నేను 750 కిలోమీటర్లు తిరిగినా, 800 కిలోమీటర్లు తిరిగినా, ఎవడు తిరుగుమన్నాడు, ఎంత గోస నీకెందుకు వచ్చింది, ఏం అవసరం పడ్డది? మీరు ఉన్ననాడు 50 ఏళ్ళు చక్కగా పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయి, ఈ సన్నాసి యాత్రలు ఎందుకుంటాయి? అసలు 50-55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎట్లుండే పరిస్థితి ఆనాడు? వాళ్ళు 2014కు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది, ఆడబిడ్డల పరిస్థితి ఏంది, తాగునీళ్ళ పరిస్థితి ఏంది, సాగునీళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా ఉండే పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఆనాడు ఇదే జడ్చర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు చక్కగా రాక, మన ఊర్లో ఎవరన్నా మన చుట్టమో తెలిసిన ఆయన్నో చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటోళ్ళకు, అన్నా ఒక అర్ధగంట కరెంట్ అన్నా, బాయికాడికి పోతున్నాం, స్నానాలు చేయాలి, స్నానాలు చేయకపోతే ఇంట్లోకి రానియరు, దండం పెడతా ఒక అర్ధగంట కరెంట్ అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ఉన్నదా పరిస్థితి? ఎన్నడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చిందా రైతులకు? ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటలు దాటిందా? ఆ 6 గంటలు కూడా 2 దఫాలు ఇద్దరు, 3 గంటలు ఒకసారి, 3 గంటలు ఇంకోసారి. ఆ వేసిన బోరుకు చక్కగా పనిచేయదు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతాయి, మోటార్లు వేలిపోతాయి, కరెంటు రాదు, వస్తే ఆ పారిన మడే వార్త తప్ప కింది మడి పారే అవకాశమే లేదు. అట్లాంటి పరిస్థితి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. చెరువులను పట్టించుకోలే ఆనాడు, సాగునీరుని పట్టించుకోలే, కృష్ణా జలాలను పాలమూరుకు దేవాలని ఆలోచన చేయలే, పరిశ్రమలు దేవాలని ఆలోచన చేయలేదు, ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు కూడా సరికి ఇయ్యలేదు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంతకుముందున్న ప్రభుత్వంలో 75 రూపాయలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు. అది కూడా ఎట్లా ఉండే పరిస్థితి? చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఆ 200 రూపాయలకే
అది ఇచ్చినోడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఓ దానికి డబ్బా కొట్టుకొని పెద్ద పెద్ద బిల్డప్లు. మరి ఈరోజు ఏంది పరిస్థితి? ఒక్క జడ్చర్ల నియోజకవర్గమే తీసుకుంటే మీకు నియోజకవర్గంలో జడ్చర్లలో 32,477 మందికి నెలకు 2,000 రూపాయల చొప్పున 3,000 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందించి ఆ పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, నెలకు 200 పెన్షన్, సంవత్సరానికి మొత్తం ఖర్చు 800 కోట్లు. ఈరోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. అంటే 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి పెన్షన్లు. 200 పెన్షన్ 2,000 రెట్లయింది. సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను చెప్పేది అవాస్తవమా? అవాస్తవమైతే తప్పకుండా కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా, లెక్కలతో రండి. లక్ష్మారెడ్డి గారు తయారుంటారు. మీరు ఎక్కడ జడ్చర్లలో ఎక్కడికి వచ్చినా, మహబూబ్ నగర్లో ఎక్కడికి వచ్చినా శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న రెడీగా ఉంటారు. లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తాం, బట్టలిప్పి చూపెడతామని చెప్తే ఇవాళని సవాల్ చేస్తా ఉన్నాం. 1-2 కాదు, ఏ రంగంలో చర్చకు వస్తారో రండి. మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది, మేము చెడగొట్టింది ఏంది, మేమేమన్నా ఉంటే ఇంకా బాగా చేసినాం. కానీ ఇవాళ వచ్చి నోటికొచ్చిన బూతులు. జడ్చర్లనట ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి అభివృద్ధి కనబడతలేదట. అంటే మీరేమో పీకి పందిరేసినారు 5 దశాబ్దాలు, మేము వచ్చి చెడగొట్టినాం. ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, రైతు రుణమాఫీ తెచ్చింది మనం, ఫీజు రియంబర్స్మెంట్ చేసింది మనం, సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం, నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణహిత చెవెల ప్రారంభించింది మేము, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, చూరాల, కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది. కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పథకాలలో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూరు పల్లెల్లో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,534 సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేసిండు. దానివల్ల దళితులకు, గిరిజనులకు విద్య దూరమైంది. విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్, హరీష్ రావుని ఇద్దరిని బామర్దులను రమ్మనుండ్రి, మేము వస్తాము. బహిరంగంగా ప్రజల ముందల చర్చ చేద్దాము. ఒకవేళ మేము చెయ్యంది ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము. మేము చేసిన దాన్ని కాలగర్భంలో కలిపి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఆదాయం పెరిగింది, దాని విలువ కొంత పెరిగింది. ఒకప్పుడు బంగారం మా నాయనమ్మ చెప్పేది 11 రూపాయలకు 5 ఆనాలకు బంగారం తులం వచ్చేదని, ఇవాళ 60,000 అయింది. వీడు ఆయన 200 ఇచ్చేది, ఇవాళ మేము 2,000 ఇస్తున్నాం. అరే సన్నాసి 200 తీసుకొని పోతే 2 సంచుల కూరగాయలు వచ్చేది ఆయన, ఇవాళ 2,000 తీసుకోకపోతే 2 ఫుల్ బాటిల్ కూడా వస్తలేవు మీ అయ్య చేసిన దుకాణానికి. ఎంత పెరిగింది ధర? ఆయన 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇవాళ 180 రూపాయలు చేసినావు. నీకు ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి మీ దుర్మార్గాలు, ఆయల్లో ఉన్న బడ్జెట్ ఎంత, ఇవాళ ఉన్న బడ్జెట్ ఎంత, ఆయల్లో సంక్షేమం మీద మేము ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టినాం, ఇవాళ మీరు ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారో డెఫినెట్గా చర్చ చేద్దాము. తండ్రి కొడుకులు ఎందుకో ఏంది నిప్పు దొక్కిన కోతిలాక ఒకటే ఎగురుతారు, కాంగ్రెస్ని తిడుతారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఓట్లు అడుగుతారు, ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటారు. ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మన సేమ్ ఇదే అమెరికాలో ఇంకో మిత్రుడు కూడా చెప్పిండు, మైకుల్నే చెప్పుడు, మీరు వినుండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓ మాట చెప్పిండు. కేసీఆర్ చేసిన దుర్మార్గాలు అయితే మేము చేయం పోయి అదే పెద్ద ఫేవర్ ప్రజలకు అని చెప్పిండు. కేసీఆర్ లాగా కుటుంబము దండుపాలెం ముఠాలాక తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుక తినము, దోపిడీ చెయ్యము, ఒకటే కుటుంబంలో ఇంతమంది పదవులు తీసుకోము, రాష్ట్రాన్ని కొల్లగొట్టము. ఇదే తెలంగాణ ప్రజలకు మేమిచ్చే గొప్ప బహుమానము. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళను
ఇవాళ తెలంగాణ కోసం ఆయన ముందలున్న ఈ ఉత్సవాలల్లా చుక్కారామయ్యని కలిసినాడే, హరగోపాల్ గారిని కలిసిండా, వరవరరావు గారిని కలిసిండా, గద్దర్ని కలిసిండా, విమలక్కని కలిసిండా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిసిండా, అందశ్రీని కలిసిండా, జయరాజుని కలిసిండా? వీళ్ళందరూ తెలంగాణ కోసం సమిధలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీలో కాలి చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధి ఉండి, నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే, సచివాలయం కడితే అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అవినీతే. ఈ మూడిట్ల మీదనే ఒకడొకడికి 5 ఏళ్ళు శిక్ష ఇప్పిస్తా. దొంగ నా కొడుకులు 62 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేసారు అమరవీరుల స్తూపం. 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ. 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడీ గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదలలే. కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇవాళ దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో, ఎంత సీపేజ్ ఉందో. అసలు మనుషులనే అర్హత కోల్పోయారు కేసీఆర్ కుటుంబం. రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్కు? కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడని, తెలంగాణ బిడ్డ అని అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు. నేను కేసీఆర్కు సూటిగా సవాల్ ఇసురుతున్నా. ఆ సన్నాసికి నా కళ్ళలో చూడడానికే భయం, నా పేరు తీయనీకే వణుకు. ఆ సన్నాసి నా పేరు తీయమని అడుగుతున్నా నేను, అంతే. మరి ఏడుంటే ఎందుకు తిడుతున్నాడు? కాంగ్రెసే లేదన్నప్పుడు తిట్టుడు ఎందుకు? వాళ్ళకి తెలుసు జరగబోయే పరిణామం ఏంది, ప్రజలు కాంగ్రెస్ వైపు ఏ విధంగా కదులుతున్నారో. ప్రజలల్లా కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలని ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్లో అందరూ నాయకులు, మాణిక్రావు ఠాకరే గారు వచ్చిన తర్వాత అందరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తున్నాము. 60 రోజులు నేను పాదయాత్ర చేసిన, 100 రోజులు పైగా మా బట్టి గారు పాదయాత్ర చేస్తారు. పార్టీ ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకి వెళ్ళి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక మనం కాంగ్రెస్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రయోజనం లేదు. కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అధికారంలోకి రాకుండా ఆగదు అని కాంగ్రెస్ను అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండు. ఇన్ని రోజులు మోడీని భూతంగా చూపించి బతకాలని చూసిండు. కేసీఆర్ అనేవాడు రద్దయిపోయిన 1000 నోటు లాంటోడు. నరేంద్ర మోడీ వాపస్ తీసుకుంటున్న 2000 నోటు లాంటోళ్ళు. 2000 నోటు అందుబాటులో ఉండదు, 1000 నోటు చెల్లదు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకడు 2000 నోటు అయితే ఇంకోడు 1000 నోటు. వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ప్రజలు నిండా ముంచిలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలని మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇన్నేళ్ళు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లెక్క కడుతున్నాం. వెనకటికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చర్చించేటోళ్ళం. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవడెవడో పరిపాలించిండు. అందుకే కదా మేము తెలంగాణ ఇచ్చింది, తెలంగాణోడు ఏలాలని. తెలంగాణని ఏలరా అంటే నువ్వు దొంగవైనవు. ఈ దొంగ నుంచి విముక్తి కలిగించడానికి కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమంటున్నాం. అందుకే ఆ ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇస్తే కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్తుంది. కాబట్టి ఆ భయంతో కాంగ్రెస్ను తిట్ల పురాణం ఎత్తుకున్నారు తండ్రి కొడుకులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.